హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లెమ్యూ జయరాజ్. నేను నా కీబోర్డ్ పిఎస్ఆర్ i455లో ఒక 2 టోన్స్ని లేదంటే 3 టోన్స్ని మిక్స్ చేసి నేను సొంతంగా కొన్ని టోన్స్ని తయారు చేసుకోవడం జరిగింది. అది ఏంటో ఎలా చేసుకున్నానో మీకు ఇంట్రడ్యూస్ చేయాలని ఆశపడుతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్గా నేను ఈ పీస్ని ఇంకా గ్రాండ్ పియాన్ కంబైన్ చేసి ఒక టోన్ తయారు చేశాను ఫ్రెండ్స్. అది ఎలా ఉందో చెక్ చేద్దాం. నెక్స్ట్గా ఫ్రెండ్స్ మనం ఈపీస్ అండ్ గిటార్స్ని కంబైన్ చేసి ఇంకా లెఫ్ట్ సైడ్ బేస్ గిటార్ని యాడ్ చేసి ఒక టోన్ తయారు చేశాను ఫ్రెండ్స్. అది ఎలా ఉందో చెక్ చేద్దాం ఒకసారి. నెక్స్ట్ ఫ్రెండ్స్, నేను స్ట్రింగ్స్ని ఇంకా అదర్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని యాడ్ చేసి తయారు చేసిన టోన్స్ ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక క్లాసికల్ ఫ్లూట్ సౌండింగ్ ఇచ్చే ఒక ఫ్లూట్ టోన్ తీసుకొని దాంతో స్ట్రింగ్స్ని యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక కీబోర్డ్లో ఉన్నటువంటి ఇంకో టోన్ వైలిన్ అనేటువంటి ఒక టోన్ని నేను స్ట్రింగ్స్తో యాడప్ చేసి నేను చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, నేను హార్మోనియంని స్ట్రింగ్స్తో యాడ్ చేయడం జరిగింది. అది అలా చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను ఒక వెస్టర్న్ సౌండింగ్ వచ్చేటువంటి ఒక ఫ్లూట్ని తీసుకొని దాన్ని స్ట్రింగ్తో యాడప్ చేయడం జరిగింది. అది ఎలా వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్రాస్ ఇంకా ట్రంపెట్ 2 ఇన్స్ట్రుమెంట్స్ని కలిపి ఒక టోన్ తయారు చేయడం జరిగింది. అది ఎలా ఉందో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బ్యాంజోస్ ఇంకా మ్యాండలిన్ అనేటువంటి 2 ఇన్స్ట్రుమెంట్స్ని కంబైన్ చేసి తయారు చేసిన టోన్ని ఎలా ఉందో చెక్ చేద్దాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇప్పుడు సాక్సోఫోన్ని నేను స్ట్రింగ్స్తో కంబైన్ చేసి ఒక టోన్ చేస్తాను, అది ఎలా ఉందో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సితార్ ఇంకా ఫ్లూట్ని యాడ్ చేసిన ఒక టోన్ ఎలా ఉందో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ యొక్క టోన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్గా ఆ యొక్క టోన్స్ ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయం కానీ, ఆ యొక్క కీబోర్డ్లో బ్యాంక్స్ ఎలా సెట్ చేసుకోవాలి అన్న విషయంలో క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఎలా చేసుకోవాలి చెప్పాలంటే మీరు కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించిన వీడియో చేయాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.